యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో ఘర్షణ అనే చిత్రం నుంచి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఒక బృందావనం సోయగం అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశిస్సులు. మనకి రెండవ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటాయి అనమాట. మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను నేను. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, బుక్ 3 అతి త్వరలో రాబోతుందన్నమాట. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4. దీనికి కూడా బుక్ 5 అతి త్వరలో రాబోతుంది. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఈ బుక్స్ విషయములు, వివరములు, అలాగే వీటి ఖరీదు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. 1988వ సంవత్సరంలో వచ్చినటువంటి ఘర్షణ అనే చిత్రం నుంచి మనం ఒక బృందావనం సోయగం అనే పాట పాడుకుంటున్నాం. రచన రాజశ్రీ గారు, సంగీతం ఇళయరాజా గారు, గాన కోకిల మహాతల్లి వాణి జయరాం గారు. ఈ వాణి జయరాం గారు మరి పరమపదించారు. వారు ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున నా తరపున కోరుచున్నాను. రాగము మధ్యమావతి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ ఇక్కడ కలపలేదనమాట. ఈ మధ్యమావతి రాగం జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం నుంచి పుట్టినది. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిమ, పనిస, సానిప, మరిస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో చూడండి, సరిమ అంటే అక్కడ గాతీశం, పనిస అంటే దాతీశం. ఆరోహణలో గా అనే 2 స్వరములు, అవరోహణలో దాగా అనే 2 స్వరములు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరములు అంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగము అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, తారాస్థాయి షడ్జమములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి, తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ తాళం వేసేటప్పుడు నంబర్లతో వేయరు, జతులతో వేస్తారు. తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి, ఒరిజినల్ శృతి 5:30 శృతిలో ఉంది. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. మరి ఈ 5:30 శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి ఈ వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు అనమాట. ఇప్పుడు మనం పాట పాడుకుపోయే ముందు మనం మధ్యమావతి రాగం యొక్క ఒకసారి మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మ పని సా, సాని ప మరి సా, సరి మ పని సా, సాని ప మరి సా. లో పిచ్లో
సా నీ సా. తారస్థాయిలో షడ్జమాన్ని కూడా టచ్ చేయలేదు. సరి మప వరకే స్వర మనకి సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం జాగ్రత్తగా గమనించాలి. ఆది తాళమునకు ఒక లఘువు, 2 ధృతములు కదా. లాస్ట్ ధృతం విసిలో ఇక్కడ ఒక అక్షరం జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి. ఇది తిస్ర నడక. ఇక్కడ చూడండి, తక్కిట్ట తక్కిట్ట. ఇది ఇక్కడ ఇది బీట్ అంటారు, ఇది ఘాత. ఇక్కడ కాకుండా ఇక్కడ దీన్ని ఉసి విసర్జితం అంటారు. ఇక్కడ ఒక అక్షరం తక్కిట్ట త అని మనం విడిచి మనం పాట ప్రారంభించాలి. ఒక బృందావనం సోయగం యద కోలాహలం క్షణ క్షణం ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా. ఒక బృందావనం సోయగం యద కోలాహలం క్షణ క్షణం ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా. ఒక బృందావనం సోయగం. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నీ సంధ్య వేళ జాబిలి నా గీతమాలామణి, నా పలుకుతేనే కవితలే, నా కులుకు చిలక పలుకులే, నీ కన్న కలల మేడనందనం, నాలోని వయసు ముగ్ధమోహనం. ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా. ఒక బృందావనం సోయగం. లాస్ట్ చరణం, రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ఈ చరణం కూడా ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. నీ మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే, ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే, నీ సాగుబాట జాజి పువ్వులే, నాకింక సాటి పోటీ లేదులే. ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా. ఒక బృందావనం సోయగం.
ఒకే స్వరం సాగేను తీయగా, ఒకే సుఖం విరిసేను హాయిగా, ఒక బృందావనం సోయగం. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట అనమాట. ఇళయరాజా గారంటే మాటలు కాదు, ఏ పాటను ఎలా చేయాలో, దాని భావం ఎలా పలికించాలో ఆయనకి తెలిసినంతగా మరి ఆ కాలంలో చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. మరి ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో నేను ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.